ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ కన్వీనర్గా అత్యుత్తమ సేవలు అందిస్తూ సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురానికి దిశానిర్దేశం చేస్తూ స్కూల్ సమగ్రాభివృద్ధికి ఎనలేని అమూల్యమైన సేవలందించిన హెచ్డే దొరికి ఈరోజు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో వినమ్ర శ్రద్ధాంజలి ఘటించి అతని ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ స్కూల్కి అతను చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ విద్యపైన విద్యార్థులకు అతని గల మక్కువను మరోసారి తలుచుకుంటూ అతని ఆత్మకు సద్గతులు చేకూరాలి అని దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ శ్రీ సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురం తరపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, ఉపాధ్యక్షులు తాలాసో శ్రీనివాస్, విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగి లింగరాజు మాస్టర్, ప్రిన్సిపల్ శ్రీమతి ప్రీతి చౌదరి, శ్రీ సత్యసాయి సేవా సమితి పలాస మరియు కాశీబుగ్గ కన్వీనర్లు ఇప్పిలి తిరుమలరావు, ఎస్ నాగరాజు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారి, అటువంటి అధికారి మన ప్రాంగణానికి విచ్చేసి మనతో సత్యసాయి సర్వీస్ సొసైటీకి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, అది ఆయన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి ఆయన్ని ఉద్దేశించి మరి కాశీబుగ్గ కన్వీనర్ గారు. హెచ్ఏ దొరగారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పుణ్యమూర్తి, జన్మజీవి, ఆయన ఆత్మకు శాంతి సుఖరాలని, వారి కుటుంబ సభ్యులపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సాయం. థ్యాంక్ యూ సార్. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు అల్లా శ్రీని గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరామ్. అసలు హెచ్ఏ దొరగారు మన జిల్లా వాసి. మన కోటబొమ్మల దగ్గర జడ్జింగ్లో ఆయన జన్మస్థలం. ఆయన డీజీపీగా ఎన్నో ఉన్నత అవార్డులు అందుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో స్వామి తెప్పించడం, ఆయనకి కన్వీనర్ బాధ్యతలు, స్టేట్ కన్వీనర్ బాధ్యత ఇచ్చి చాలా గొప్పగా చేశారు. అందులో మన స్కూల్కి ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. మన స్కూల్కి ఎప్పుడు ఆయన ఎప్పుడో 1-2 సార్లు వచ్చినా సరే నిత్యము కరెస్పాండెంట్ గారితో మాట్లాడడము, చేయడము, మన స్కూలు అభివృద్ధిలో ఎక్కువగా పాల్గొన్నారని మాకు స్కూల్ పెట్టాక అర్థమైంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని స్వామిని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ హెచ్ఏ దొరగారు మరణానికి అందరూ ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాం. హెచ్ఏ దొరగారు చెప్పారు, ఇక్కడ శ్రీకాకుళంలో జడ్జంగి పెట్టారు. ఈరోజు మనం ఐపీఎస్, ఐఏఎస్ చేయాలంటే ఎన్నో అకాడమీలు ఏవైనా ఉన్నాయి. ఆ రోజుల్లో 43వ సంవత్సరం పుట్టి 65వ సంవత్సరమే ఆయన ఐపీఎస్ అయ్యారు. అంటే 22 సంవత్సరాలలో ఐఏఎస్, అతను బాల్య విద్యాభ్యాసం అంతా ఆ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఎదగాలంటే డిసిప్లిన్. అతను మొదటి నుంచి చివరి వరకు కూడా అంత పెద్ద క్యాడర్ చేసినప్పుడు కూడా, డీజేపీ చేసి ఇంకా సెంట్రల్ పొజిషన్లో చాలా చేసినప్పుడు కూడా అతను చూస్తే వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా ఆయన చూస్తే ఎంత హంబుల్గా కనిపిస్తారంటే మనిషికి కావాల్సింది ఆర్భాటం కదా, సింపుల్సిటీ అన్నది ఆయన చూసి నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా కుగ్రామం లాంటి జడ్జంగి చిన్న విలేజ్, అక్కడికి వచ్చి అంత అతనికి ఆ స్థాయికి నిలిపించిందంటే అతనిలో ఉన్న డెడికేషను ప్లస్ సింపుల్సిటీ ప్లస్ ఎడ్యుకేషన్ వాల్యూస్ అనేది ఆ రోజుల్లోనే వాళ్ళు చేయడంతో చాలా ఉన్నతమైన వ్యక్తిగా అయింది. తర్వాత అతని కోసం చెప్పడానికి రామేశ్వరం చెప్తాను. కానీ ఈ స్కూల్తో అతనికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరే వ్యక్తులు. ఇప్పుడు మంగయ్య గారికి ఈ స్థలదాతని మనం ప్రతిసారి ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఈ స్కూల్ ఉన్నంత వరకు కూడా అతన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ప్రతి విషయంలోన సూచనలు సత్యసాయి ఎందుకు కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించి అతను ప్రత్యేకమైన శ్రద్ధ ఇవన్నీ అన్నవి అతను మనకి 2-3 సార్లు చూసిన దగ్గర అతను ఇచ్చే సజెషన్స్ కానీ ఇవన్నీ మనం చాలామంది చూసాము అవి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జన్మించిన వాళ్ళు ఎవరు ఉండరు, చనిపోతారు. కానీ అందరికీ జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇలాగా మంచి పనులు చేసుకున్న వాళ్ళే చిరకాలం ఉంటారు. అందులో ఈ స్కూల్ ఉన్నంత వరకు అతనికి ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవడం, అతనికి మరణానికి నివాళులు అర్పిస్తూ అతనికి ఆత్మ శాంతించాలని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. I offer my humble pranams at the lotus feet of Bhagwan Sri Satya Sai Baba. Siren Board expected dignitaries on the dais and Siren children. Good morning. Good morning. Have you seen the person who is here? Chusar kada? You know,
came to our school, he gave many suggestions. He was one of the happy and ever smiling person in Swami's organization, and he came when the first floor building inauguration was done. He used to give lots of suggestions for the development of the school. So may Swami keep his soul peace and always happy, and may all of us pray Swami to give him those peace. Thank you. Jai Sai Ram. అన్నిటికీ కొనాలంటే సుమారు కింద ఫ్లోర్కి 10 లక్షలు అవసరమైందని మనకు చెప్పారు. చెప్తే అప్పుడు లక్ష్మణరావు గారు, అప్పుడు రమణ బాబు గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు వారు, శ్రీకాకుళంలో ఆ టైంలో స్కూల్ క్లోజ్ అయ్యింది. ఆ స్కూల్ ఫర్నిచర్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలని మనం ఒక సందర్భంలో అనుకుంటే ఎందుకో మా మనసుకి నచ్చలేదు. లక్ష్మణరావు గారికి నేను ఒప్పించి, సార్ ఎంత పెద్ద స్కూల్ కట్టి ఎంత చక్కగా కట్టి మళ్ళీ పాత ఫర్నిచర్ వేయడం అని చెప్తే అతను లక్ష్మణరావు గారు తనకు తెలుసు. ప్రతి కార్యకర్తలకు మనసులో అతను గ్రహించి ముందుకు వెళ్తారు. దొరగారి దృష్టిలో పెట్టమన్నారు. నేనే లక్ష్మణరావు పెట్టమంటే నువ్వే పెట్టని చెప్తే నేనే అతను సాహసించి, ఎందుకంటే చాలా పెద్ద అయినా అతను క్యాడర్కి కానీ వయసుకి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. అయినప్పుడు కూడా లక్ష్మణరావు ఇచ్చిన చొరవని ఒక తీసుకొని అతనితో మాట్లాడితే వెంటనే అరవింద్ వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ కూడా సమకూర్చారు. అలాగే సెకండ్ ఫ్లోర్కి కూడా అతని తాలూకా ఫోన్ కాల్తోనే అరవింద్ వాళ్ళు ఇచ్చారు. ఇంకొకటి రవికుమార్ అని మనకి హైదరాబాద్ ఉన్నారు. అతను ఇంతవరకు పలాస రాలేదు, స్కూలింగ్ రాలేదు. దొరగారు ఫోన్ చేస్తే ఈ మొత్తం బిల్డింగ్ అంతా ఇటుకలన్నీ అతనే పంపించారు. చూడడానికి ఏంటంటే లేదు దొరగారు చెప్పారు మేము చేస్తున్నాం అంటే, దొరగారు అంటే ఆ వరడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఉండడానికి కారణం ఏంటి, ఇప్పుడు మేషారు చెప్పారు, అది ప్యూర్ హార్ట్ అనేసి, ఒక నిరాడంబరం. ఇవన్నీ ఉండడం వల్లే ఆ వరడికి అంత వాల్యూ ఉంది. మొన్న యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వచ్చాడు మన స్కూల్కి. అతను బోర్డు చూసి దొరగారి పేరు చూసి రీజనల్ హెడ్ నాన్నగారి గట దొరగారు ఉద్యోగం ఇప్పించారంట. అంటే దొరగారు ఒక వరడు ఏ కంపెనీకైనా ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెట్టి వచ్చి సినిమాలో చూస్తాం, ఒక ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళి చేస్తారు. ఆ రకంగా చేసే వ్యక్తులు రెండు రాష్ట్రాల్లో పూర్తికున్నారు. దానికి కారణం స్వామి మీద భక్తి, అతని తాలూకు క్రమశిక్షణ. కాబట్టి అతను భౌతికంగా లేకపోవడం అందరికి కూడా తీరం లోటు. అయినప్పటికీ కూడా మానసికంగా అతను ఎక్కడున్నా మన స్కూల్ మీద అతని బ్లెస్సింగ్స్ ఉంటాయి. అతని తాలూకు ఆత్మకి సద్గతులు చేకూరాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ అతని కుటుంబ సభ్యులకి ప్రకార సానుభూతిని శ్రీ సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురం కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేస్తూ అందరికీ సాయిరాం. మరి ఆయన సత్యసాయి సేవా సమితులకి, సత్యసాయి ఆర్గనైజేషన్కి మిక్కిలి సంబంధం ఉన్న వ్యక్తి. మరి ఆయన ఈరోజు భౌతికంగా లేరు. అది నిజంగా చాలా లోటు. ఆ లోటుని ఎవరు కూడా పూడ్చలేము. ఈ సందర్భంగా ఆయన యొక్క మరి